కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డిలో రోడ్ షోలు నిర్వహించిన అనంతరం అంబేద్కర్ చౌక్లో మాట్లాడుతూ జహీరాబాద్ అభివృద్ధిలో వెనుకంజలో ఉందని, నన్ను ఎంపీగా గెలిపిస్తే జహీరాబాద్లో ఉన్న నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తారని, యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పిస్తానని, పెండింగ్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయిస్తానని, ఇతర దేశాలకు వెళ్లి చదువుకున్న యువతీ యువకులకు సహాయ సహకారాలు అందించి వారికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తానన్నారు. మెరుగైన వైద్యం కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. పట్టణాల్లో పల్లెల్లో మెరుగైన రోడ్డు వసతులు కల్పిస్తానన్నారు. నేను పట్టించుకొని ఈ ప్రాంతాన్ని చాలా రంగాల్లో అభివృద్ధి చేయాలి అన్న కాంక్ష ఉండింది. అందుకని నేను ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఇక్కడ మనకు చాలా దుర్భరమైన జీవితాలను గడుపుతున్నాం. చాలా మంది నిరుపేదలు ఉన్నారు. ఎవరి బతుకులు కూడా బాగుపడడం లేదు. ఇంకెంత పేదవారుగా అవుతున్నారు. ఇల్లు లేని కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఏ పిల్లలైనా కూడా సరి అయిన చదువు చదువుకోలేకపోతున్నారు. అవన్నీ అంతేకాకుండా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా వాళ్ళు చిన్న చిన్న పనులు చేస్తూ దుర్భరమైన కష్టమైన జీవితాన్ని గడుపుతున్నారు. అలా కాకుండా మీరందరూ ఉన్నతమైన జీవితాన్ని గడపాలని, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అన్న ఆకాంక్షతోనే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నేను ఎంపీగా గెలిస్తే తప్పకుండా మన జహీరాబాద్ మన పరిస్థితులన్నింటినీ అద్దంలా చక్కదిద్దుతానని, ఎన్నో రకాల మౌలిక వసతులు నేను బ్రహ్మాండంగా నేను ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నాను. అంతేకాకుండా ఎన్నో రకాల పరిశ్రమలను, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అనుకోండి, చాలా రకాల పరిశ్రమలు నెలకొల్పి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు నేను ఎన్నో రకాల ఉపాధి అవకాశాలు కలుగజేయడం జరుగుతుంది అని కూడా విన్నవించుకుంటున్నాను. అంతేకాకుండా పోతున్నాం. వీటిని నేను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలను కూడా ప్రైవేట్ పాఠశాలల కంటే గొప్పగా తీర్చిదిద్దడానికి శాయశక్తుల కృషి చేస్తానని కూడా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా నాణ్యమైన నిజమైన వైద్యం, దొంగ వైద్యం కాకుండా నిజమైన వైద్యం మన ప్రజలకు అందడానికి అన్ని వసతులు ఏర్పాటు చేసి, సిబ్బందిని పెట్టి, మెడిసిన్ ని పెట్టి, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మనకి ఎన్నో రకాల రోగాలను నయం చేసుకునే విధంగా నేను కృషి చేస్తానని కూడా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా మనకు ఇదివరకు ఎన్నికబడ్డ ఎంపీలు ఏనాడు మన సమస్యల గురించి మాట్లాడడం లేదు. నేను మాత్రం మన ప్రాంత వెనుకబాటుతనాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించి కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఏ బిల్లు వచ్చినా, ఏ చట్టం వచ్చినా పార్లమెంట్ లో నేను వివరంగా మేధావులతో చర్చించి మన ప్రజల ఆకాంక్షలు ఆ బిల్లులో ఉండేలా ప్రతి బిల్లు పైన నేను మాట్లాడడం జరుగుతుంది అని కూడా విన్నవించుకుంటున్నాను. అంతేకాకుండా మీకు తెలుసు, ఇదివరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఏ విధంగా పరిపాలిస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ఒక రౌడీ రాజకీయం చేస్తారు. మీకే తెలుసు. మీరు అది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటా, మీరు గమనిస్తున్నారు. అలాగే బీజేపీ వాళ్ళైతే వాళ్ళు మతవాదంతోనే ఓట్లు అడుగుతారు తప్ప పేద ప్రజల గురించి ఏనాడు బీజేపీ పార్టీ కృషి చేసింది లేదు. దయచేసి అలాంటి పార్టీకి ఓటు వేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు, గమనించాలి అని ప్రజలు నేను వేడుకుంటున్నాను. నాకు పార్లమెంట్ కు వెళ్తే నేను తప్పకుండా ఏ అన్యాయాన్ని అడ్డుకుంటాను. ఎలాంటి విషయాలపైన నేను న్యాయంగా ఉండేలా, సత్యంగా ఉండేలా, అందరూ ధర్మంగా ఉండేలా శాయశక్తుల కృషి చేస్తానని కూడా మనవి చేసుకుంటున్నాను. మీకు తెలుసు మోడీ గారు ఎలా పరిపాలించారో 10 సంవత్సరాలు, పేదవాళ్లకు ఏమేమి తీసుకొచ్చారు, ఏమేమి తీసుకురాలేదు మీకే బాగా తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల చాలా తప్పులు జరుగుతున్నాయి. అలాంటి తప్పుల్ని ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు. నేను మాత్రం దేనికి మనకు చాలా విషయాల్లో మనం వెనుకబడి ఉన్నాం. గ్రామీణ మహిళలకు కూడా కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కలుగజేస్తానని కూడా హామీ ఇస్తున్నాను. అంతేకాకుండా మన గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరు కూడా సరిగా పనిచేయడం లేదు. నేను వెన్నంటూ ఉండి ఏ సమస్యనైనా గవర్నమెంట్ ఆఫీసర్లు వెనువెంటనే పరిష్కరించేలా శాయశక్తుల కృషి చేస్తానని కూడా మనవి చేస్తున్నాను. ఎన్నో రకాల పెండింగ్ పనులు ఉన్నాయి, ఎన్నో రకాల పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి మన ప్రాంతంలో. ఆ పెండింగ్ ప్రాజెక్టులన్నిటి మీద నేను చర్యలు తీసుకుని వేగవంతంగా ఆ పెండింగ్ ప్రాజెక్టులన్నీ నాణ్యంగా కంప్లీట్ చేసేలా నేను చర్యలు తీసుకుంటాను. దానికి శాయశక్తుల కృషి చేస్తానని కూడా మనవి చేస్తున్నాను. ఏమైనా తప్పు చేసినా కూడా ఎంపీగా నేను ఏదో రకంగా అలాంటి తప్పులు చేయకుండా నేను పోరాడే అవకాశం కూడా నాకు దొరుకుతుంది. అందుకని ఈ ప్రస్తుత ఎంపీ పోటీలలో నేనే సరి అయిన ప్రత్యర్థిని కాబట్టి నాకే మద్దతు ఇచ్చి నన్ను గెలిపించి పార్లమెంట్ పంపించాలని నేను ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు.